హిందూ జీవన విధానం మనకు నేర్పుతున్నది ఏమిటి? లేదు లేదు అని ఏడవకు, ఉన్నదాంతో సంతృప్తి పడు. నీకు లేదు శివరాత్రి అని చెప్పు, లేక మానేశానని చెప్పొద్దు, కావాలనే మానేశానని చెప్పు, అంతే. అది గాంభీర్యం. అది ఆభరణాలు లేనటువంటి ఇల్లాలు, చేయించుకోలేని ఇల్లాలు కుటుంబ సభ్యుల దారిద్ర్యాన్ని బయట పెట్టకూడదమ్మా. పూర్వం వాళ్ళు ఎవరూ పెట్టేవారు కాదు. అదేమిటమ్మా పసుపు కూడా పసుపు తాడే ఉంది, కాస్త నాన్నతాడైనా చేయించలేదా మీ నాన్న అంటే, అసలు సంప్రదాయం ప్రకారం పసుపు తాడే వేసుకోవాలంటుంది, గొడవ లేదు, మొత్తం ఉన్నవాళ్ళు తీసేయాలి. ఇప్పుడు పసుపు తాడే వేసుకోవాలి. ఈ మధ్యన వచ్చే ఇవన్నీ ఊరికే ఫ్యాషన్లు అన్నీ అంటుంది ఆవిడ. ఇంతకీ విషయం ఏంటంటే ఆవిడకి చేయించుకునే స్తోమత లేదు, ఆ విషయం చెప్పదు. అదే తెలివి, అదే తెలివి. అలాగే నడిపించాలి సంసారాన్ని, అంతేగాని బయట పెట్టకూడదు విషయాన్ని. అసలు పసుపు తాడే వేసుకోవాలి, ఏం మాట్లాడతారు మీరు అని చెప్పాలంతే. నిజానికి సంప్రదాయం కూడా అదే కదా. అందరూ బంగారం వేసుకోమని అక్కడ మంత్రాలు ఎక్కడ బంగారం విషయం లేదు. ఇక్కడ పసుపు తాడే ఉన్నది లెక్క. ఆ రోజు కట్టేది అదే కదా. బంగారం తాడు ఎవరు కట్టరుగా, నిజంగా వివాహం నాడు కట్టేది పసుపు తాడేగా, దాని పేరే పసుపు తాడు. ఇలాగా నీ జీవితంలో గాంభీర్యాన్ని పాటి